ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళి చెప్పు, ఎందుకు అలాగ అరుస్తున్నావు? కాదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా బుజ్జి తల్లి మా బుజ్జి పిల్లలు అందరం కలిసి ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పెట్టారు వైజాగ్ అనుకోండి, ఉడా పార్క్ ఉంటుంది, ఆర్కే బీచ్ ఉంటుంది, చాలా ఉంటాయి వైజాగ్లో తిరగడానికి. ఇక్కడ ఏమి ఉండవు. సో కాబట్టి ఎగ్జిబిషన్ పెట్టారు. ఏమీ లేని దగ్గర ఏదో ఒకటి పెడతారు దేవుడు మన కోసం. సో అక్కడికి వెళ్తున్నాం ఎగ్జిబిషన్కి. సో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, మంచిగా వెళ్ళిపోదాం. పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ బయలుదేరాము. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందన్నమాట, దుర్గాదేవి టెంపుల్. అబ్బా చూడండి లైటింగ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడి కోసం అని లైటింగ్ పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, నిజంగా ఆకాశంలో లైట్లో ఉంది. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్. ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాం. ఇది సండే కదా, ఫుల్ ఖాళీ లేదు. బళ్ళు చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బళ్ళు, ఖాళీ లేదు. ఇలా ఉండాలి. టికెట్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాజ్ మహల్ దగ్గరకు వచ్చాం. మరి ఇంకా మనం ఆగ్రా వెళ్ళక్కర్లేదు. సూపర్ ఉంది చూడండి ఎగ్జిబిషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మంచి ఫన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళు, ఎగ్జిబిషన్ జైంట్ వీల్ ఎక్కిన వాళ్ళు వాళ్ళ అరుపులు చూస్తే మంచి కామెడీ ఉంటుంది, మామూలుగా ఉండదు కామెడీ. సో ఇవన్నీ చిన్నపిల్లలు అన్నమాట. పెద్దవాళ్ళు ఇక్కడ అక్కడ లేవా దగ్గరలో, వాళ్ళు అది మన డాన్సింగ్ కారు అక్కడ ఉంది, అక్కడ తీసుకెళ్తాను. పెద్దలు ఎక్కుతారు, వాళ్ళ అరుపులు వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేద్దాం. మంచి కామెడీ ఉంటుంది అన్ని వరకు. చూడండి ఇప్పుడు చూడండి జైంట్ వీల్ లో కూడా వస్తున్న అరుపులు. వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది టాప్ వ్యూ అన్నమాట, పైనుంచి ఇలా కనబడుతుంది మొత్తం. మేము ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కుతాం. జైంట్ వీల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మంచి ఫన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళు, ఎగ్జిబిషన్ జైంట్ వీల్ ఎక్కిన వాళ్ళు వాళ్ళ అరుపులు చూస్తే మంచి కామెడీ ఉంటుంది, మామూలుగా ఉండదు కామెడీ. సో ఇవన్నీ చిన్నపిల్లలు,
అమ్మాయి అడుగుతుంది చెప్పు రండి పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొట్టగలమా లేదా? 3 ఎంత? 100 రూపాయల 30 అలాగే పర్లేదు ఇచ్చేయండి ఒకసారి ట్రై చేస్తాం. పడుతుంది లేదంటే లేదు. నువ్వా బాగున్నావా? జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. వేరే ఒక్క వాంటికి కూడా కొట్టలేకుంటారు ఆయన. అది కాదు ఇది కొట్టుకోండి కొట్టిసాట నువ్వు కొట్టిసా ఇంకేట్ పడతావు మరి పడ నేనే కొట్టలేదు పూరి వేట పడతావు వచ్చి అయిపోయినారా? ట్రైన్ ఎక్కాం. చెప్పు చెప్పు పూరి వాడు భయపడుతున్నావా? ఎందుకు? ఏమవదు. నవ్వుతున్నాడు. నీకు భయం వేస్తుందిరా? పూరి భయం వేస్తుందా? ఎందుకు? రన్ స్టార్ట్ అయ్యింది. పట్టుకో. ఏం అవ్వదు పూరి, అలా తిరుగుతుంది అంతే. అవ్వద్రా బాబు. లక్ష్మి ఒక్కదే ఉంది చూడండి. అంతేనా? మరి స్పీడ్ కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము జయంతిలో ఎక్కుతున్నాం. సూపర్ బాగుందా జయంతి? వెళ్ళేదంటే తెలుసా? అది ఎక్కిన తర్వాత అవన్నీ ఎక్కుదా తీసుకోండి టికెట్. ఫ్రెండ్స్ జయంతి వీళ్ళకి టికెట్లు తీసాం కానీ వర్షం పడుతుంది. చూడండి వర్షం పడగానే జనాలు అందరూ పారిపోయారు. మేము ఒక షర్ట్లో ఉన్నాం.
ఇది వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళ హౌస్ అన్న. వీళ్ళు ఉయ్యాలు చూడండి ఎలా పని చేస్తుందో చూస్తారు. ఆ ఉయ్యాలు చూడండి ఫ్రెండ్స్. జైంట్ వీల్ పని చేయలేదు, అందుకే జైంట్ వీల్ ఎక్కలేదు. ఇప్పుడైతే తినడానికి వచ్చాం. ఫ్రెండ్స్ మొత్తానికి మండి వచ్చింది, తింటున్నా.